ఇది సూటిగా చెప్పాలి. ఇలా బండి సంజయ్ గారు అవినీతి గురించి మీరు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. బండి సంజయ్ గారిని నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మీరే కదా మీ నోటితోని ఆ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు మీరు? నేను సామాన్యుణ్ణి, ఇవాళ నేను సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా, నా భార్య పుస్తలు ఇవాళ అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా, లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి మీరు చేసింది అవినీతి పెట్టుకొని మరి ఇవాళ పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన 2014లో అని చెప్పిన బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో అయితే 50 కోట్ల రూపాయలు ఇలా ఎట్లా ఖర్చు పెట్టిరని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారిని తిట్టే స్థాయి మీద అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు 5 సార్ల శాసనసభ్యునిగా గెలిచిండు. ఇలా 5 సార్లు ప్రజల మనసు గెలుచుకొని ఇలా గెలిచిండ్రు. ఇలా కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ప్రపంచంలోనే ఒక మ్యాప్గా నిలబెట్టి ఇలా మనందరం గర్వపడేలాగా ఇలా కేటీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెట్టిండ్రు. అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు తిడతా ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.